హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి ఇన్ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు సుబ్బారెడ్డి. మనం ఆల్రెడీ డిఎస్సి ఇన్ఫార్మర్ యూట్యూబ్ ఛానల్లో ఆన్లైన్ క్లాసులు అనేవి మొదలుపెట్టేసుకున్నాం. ఇంగ్లీష్ మరియు ట్రై మెథడ్స్ అనేవి ఆల్రెడీ ఒక క్లాస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు మనం సైకాలజీ క్లాస్ అనేది చెప్పుకుందాం. ఈరోజు మనకి సైకాలజీ చెప్పబోయే సార్ పేరు నవీన్ కుమార్ గారు. నవీన్ కుమార్ గారిని ఇప్పుడు సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ పేరు నవీన్ కుమార్ గారు 2018 డిఎస్సి ఎస్జిటిలో గుంటూరు జిల్లాలో సార్కి పోస్ట్ అనేది వచ్చింది. అండ్ మేము నలుగురు కూడా బోధించబోయే మా టీం నలుగురు కూడా ఎస్జిటిలమే 2018 డిఎస్సిలో ఎస్జిటిలో మాకు జాబ్లు వచ్చాయి. అంటే సార్కి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆన్లైన్ క్లాసులు బోధించడానికి సార్ ఒప్పుకున్నందుకు ముందుగా సార్కి ధన్యవాదాలు. అండ్ ఓవర్ టు యూ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు నవీన్ కుమార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన సుబ్బారెడ్డి గారికి స్పెషల్గా వెరీ థ్యాంక్స్ చెప్తున్నానండి. నా పేరు నవీన్ కుమార్ అండి. నేను ఆల్రెడీ 2018 డిఎస్సిని క్రాక్ చేసి డిఎస్సి పోస్ట్ సంపాదించాను. నేనైతే నా ఇంట్రెస్ట్ ప్రకారం నేను సైకాలజీ చెప్పడానికి అనేసి ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకాలజీ, వాట్ ఈజ్ సైకాలజీ? కొంతమంది పూర్వకాలంలో కొంతమంది చెప్తూ ఉంటారు ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రం అని. సైకాలజీ పదంలోనే ఆత్మ అనే ఒక వాడు ఉంది. ఎందుకంటే సైకాలజీ, సైకో ప్లస్ లోగోస్ అనే గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చిందని చెప్తున్నాం. సైకో అంటే మీనింగ్ ఏంటి? ఆత్మ. ఆలజీ అంటే అధ్యయనం, ఆత్మ గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏమంటున్నాం? సైకాలజీ అంటాం. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడున్న కాలం ప్రకారం అయితే సైకాలజీ అంటే ప్రవర్తన అధ్యయనం చేసే శాస్త్రం అంటున్నారు. ఏమంటున్నారండి? ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం అని అంటారు. పూర్వకాలంలోనేమో ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రంగా పరిగణించారు. ఇప్పుడేమో ప్రవర్తన అధ్యయనం చేసే శాస్త్రంగా పరిగణించారు. ఆత్మ నుంచి ప్రవర్తనకి ఎట్లా మారిపోయింది అనేది మనం ముందు నేర్చుకున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకాలజీ, వాట్ ఈజ్ సైకాలజీ అనేది మనం నేర్చుకున్నాము. ప్రవర్తన గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సైకాలజీ అని అంటున్నాం. ఇప్పుడు మనం చెప్పుకునేది మనం దేనికోసం చెప్పుకున్నాం అంటే డిఎస్సి కోసం, టెట్ కోసం చెప్పుకున్నాం అండి. సైకాలజీ టాపిక్ అనేది 30 మార్క్స్కి ఉంటుంది. ఎస్జిటీస్కి ఉంటుంది, స్కూల్ స్టేట్కి ఉంటుంది, టీపీటీలకు ఉంటుంది, లాంగ్వేజ్ పండిట్లకు ఉంటుంది, పీఈటీలకు ఉంటుంది. వీళ్ళందరికీ స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, పిఏ, పీఈటీ వీళ్ళందరికీ సైకాలజీ అనేది కన్ఫర్మ్గా ఒక టాపిక్ అండ్ ఎగ్జామ్. ఈ టాపిక్ మనకి టోటల్గా 30 మార్క్స్కి ఇస్తున్నారండి. సైకాలజీ అనే టాపిక్ మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ అయితే 30 మార్క్స్కి ఇచ్చాడండి. 30 మార్క్స్కి ఇచ్చాడు అనేసి సైకాలజీలో మెయిన్గా 3 హెడ్డింగ్స్ ఉన్నాయి. మెయిన్ టాపిక్స్ ఏంటంటే 3 హెడ్డింగ్స్ ఉన్నాయి. ఆ హెడ్డింగ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్డింగ్స్ చూద్దామండి, తర్వాత సబ్ హెడ్డింగ్స్ చూసుకుందాం. మెయిన్ హెడ్డింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, పెరుగుదల వికాసం అనేది ఒక మెయిన్ హెడ్డింగ్ అండి. తర్వాత అభ్యసనం అనేది ఇంకో మెయిన్ హెడ్డింగ్ అండి. తర్వాత బోధన శాస్త్రం అనేది ఒక మెయిన్ హెడ్డింగ్ అండి. వీటి హెడ్డింగ్ అనే కంటే మెయిన్ టాపిక్స్ అంటే చాలా ఉన్నాయండి. పెరుగుదల, వికాసం, అభ్యసనం, బోధన శాస్త్రం. మనకి ఇప్పుడు ఆ సైకాలజీ సిలబస్ని టోటల్గా 3 పార్ట్స్ డివైడ్ చేశారు. 3 పార్ట్స్ డివైడ్ చేసి మనకి ఎన్ని మార్క్స్ పెట్టాడండి? 30 మార్క్స్ పెట్టాడు. సో ఇప్పుడు 30 మార్క్స్ పెట్టారనేసి 3 టాపిక్స్ని 10కి మనం డివైడ్ చేసేసుకున్నామంటే చేసేసుకోవచ్చు. అదైతే మన ఇష్టము లేదా మీ ఇష్టం. ఈ 10 మార్క్స్కి అనేది వెళ్ళేసరికి ఎగ్జామ్స్కి వెళ్ళేసరికి పూర్తిగా విభిన్నం అవుతుందండి. ఎందుకు విభిన్నం అవుతుందంటే ఇదే టాపిక్ నుంచి 10 మార్క్స్కి రావాలని రూలు లేదు, ఈ టాపిక్ నుంచి 10 మార్క్స్కి రావాలని రూలు లేదు. అదొక ఎగ్జామినర్ యొక్క ఇష్టం. ఎందుకంటే మనకి ఆన్లైన్ ఎగ్జామ్స్ కదా జరిగింది. ఆన్లైన్ ఎగ్జామ్స్లో ఎక్కువ పేపర్స్ జరుగుతాయి. ఎక్కువ పేపర్స్ జరగడం వల్ల ఒక కంటెంట్ లేదా ఒక టాపిక్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ రావచ్చు. ఇంకో టాపిక్ సంబంధించి కొన్ని సబ్ టాపిక్స్ల నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావచ్చు. సబ్ టాపిక్ అంటే సపోజ్ ఇక్కడ ఎన్సీఎఫ్ 2005 ఉందండి, ఆర్టీఈ 2009 ఉంది. వీటిల్లో నుంచి అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే టోటల్గా దీనికి 10, దీనికి 10, దీనికి 10 అని డివైడ్ చేసుకోవద్దు అని చెప్తున్నాను. డివైడ్ చేసుకోకుండా టోటల్గా మన కంటెంట్ పరంగా వెళ్ళిపోదు. ప్రతి కంటెంట్, ప్రతి పాయింట్ నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్ళామంటే ఆ కంటెంట్ ప్రకారం మనం మార్క్స్ పెట్టుకుందాం. సో ఇది నేను 10 ఈ టాపిక్ చదివితే నాకు 10 మార్కులు జేబులో ఉంటాయి, లేదా ఈ టాపిక్ నేను చదివితే 10 మార్కులు జేబులో ఉంటాయి. ఈ రెండు నాకు బాగా ఎక్కువ వచ్చు, ఈ టాపిక్ నాకు సరిగ్గా రాదు. సో అందుకని ఈ 10 మార్కులు పక్కన పెట్టేసుకొని ఈ 10 నేర్చుకుంటే 20 మార్కులు, 20లో లేకపోతే ఎంత లేదన్నా 18, 17 రావడానికి ట్రై చేస్తాను అనడానికి లేదండి.
సైకాలజీ చూడటానికి చాలా ఈజీగా ఉంటుంది, చెప్తున్నప్పుడు ఈజీగా ఉంటుంది, చదివేటప్పుడు ఈజీగానే ఉంటుంది. ఎగ్జామ్లో క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పుడు ట్విస్ట్లు ఉంటాయండి. ఆ ట్విస్ట్లు ఎట్లా ఉంటాయో మనం చెప్పలే. ఎగ్జామ్ క్వశ్చన్ చూసి చెప్తాం. ఆ క్వశ్చన్ ఏంటంటే తెలిసినట్టే ఉంటుంది, వాడు తప్పు పెట్టడానికి ఆన్సర్ ఇస్తాడు. ఆ తప్పు పెట్టే దాని దగ్గరికే మన చేయి తొందరగా పోదు. సో ఇప్పుడు అలా కాకుండా ప్రతి పాయింట్ క్లియర్ కట్ అవగాహనతో నేర్చుకుంటే ఆ ఎగ్జామ్లో ఉన్న ట్విస్ట్ని మనం క్రాక్ చేసి కరెక్ట్ ఆన్సర్ చేయడానికి మనం ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వికాసంలో వచ్చేసి ఇప్పుడు ఏమేమి సబ్ టాపిక్స్ మేము నేర్చుకున్నామండి. ఫస్ట్ పెరుగుదల వికాసం అంటే స్పెషల్గా చెప్పాల్సిన లేదు. మన చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ప్రతిసారి అట్లానే ఉన్నారు కదా, ఇయర్కి వాళ్ళలో గ్రోత్ వస్తుంది. పెరుగుదల వికాసం ప్రతి ఇయర్ వాళ్ళు పెరుగుతూ ఉంటారు. పెరుగుతూ ఉంటుంటే ఎట్లా పెరుగుదల అనేది మనం ఎలా చూస్తాము, హైట్ పరంగా చూస్తాము. మెయిన్ వచ్చేసి హైట్ పరంగా చూస్తామండి, వాళ్ళ సైజుని బట్టి కూడా చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ చూద్దామండి. పెరుగుదల వికాసంలో భావన స్వభావం. పెరుగుదల వికాసంలో భావన స్వభావం, అభ్యసనంలో భావన స్వభావం. ఫస్ట్ ఈ రెండు టాపిక్స్ చూద్దామండి. పెరుగుదల భావన స్వభావం. పెరుగుదల అంటే ఏంటి, పెరుగుదల యొక్క స్వభావం ఏంటి, వికాసం అంటే ఏంటి, వికాసం యొక్క భావన ఏంటి, వాటిలో ఉన్న సబ్ టాపిక్స్ ఏంటి అనేసి ముందు మనం నేర్చుకోబోతున్నాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వికాస సూత్రాలు అండి. వికాస సూత్రాలు అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితేనేమో 8 ఇచ్చాడు, వికాస సూత్రాలు అనేవి మనకి ఎన్ని ఇచ్చాడు, 8 ఇచ్చాడు. కానీ న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారంగా చూస్తే 10 టాపిక్స్ ఉన్నాయండి. వికాసం సంచితమైనది, వికాసం పరస్పరమైన చర్య, వికాసం ఖచ్చితమైన నమూనాగా వెళ్తుంది, వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు, ఇలాంటి టాపిక్స్ ఉన్నాయండి. అవి మొత్తం 10 ఉన్నాయి. అవి చాలా ఇంపార్టెంట్ అండి, బిట్ కంపల్సరీ పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి వికాస కారకాలండి. వికాస కారకాలు అంటే మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జైవిక కారకాలు, మనోవైజ్ఞానిక కారకాలు, పరిసర కారకాలు. ఈ జైవిక, మనోవైజ్ఞానిక, పరిసర కారకాలు అంటే ఒక పిల్లవాడు ఒక పరిసరంలో పెరుగుతూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్నాయన్నీ ఖచ్చితంగా అతని మీద ప్రభావం చూపిస్తాయి. వాటినే మనం ఏమంటే వికాస కారకాలు. ఆ కారకాలని మనం డివైడ్ చేసుకున్నాం. మనోవైజ్ఞానిక కారకాలు, జైవిక కారకాలు, సామాజిక కారకాలని మనం డివైడ్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసండి వివిధ అంశాలు, సంబంధాలు. వికాసానికి సంబంధించి వివిధ మెయిన్ అంశాలు అంటే ఏంటంటేనండి, శరీరానికి సంబంధించినవి, కీళ్ళకి సంబంధించినవి, మైండ్కి సంబంధించి, అంటే టోటల్గా మీకు చెప్పాలంటే సామాజిక, భౌతిక, చాలక, ఉద్వేగపరమైనవి అనండి. సామాజిక అంటే మన చుట్టూ ఉన్న సమాజంలో ఒక పిల్లవాడు ఎట్లా గ్రోత్ అవుతున్నాడు, ఆ సమాజం పిల్లవాడు పెరగడానికి ఎలా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి ఉద్వేగాలు అంటే కోపం, బాధ, ఏడుపు, సంతోషం, ఇవన్నీ మన ఇంట్లో ఉన్న ఒక ఉద్వేగ స్థితిని బట్టి పిల్లవాడి యొక్క ఉద్వేగ స్థితి అని ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఉంటారు, ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అరుచుకుంటా తిట్టుకుంటా ఉంటే పిల్లవాడు ఎట్లా ఉంటాడు, వాడికి బయట అదే అలవాటు అవుతుంది. ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటే వాడు బయట పీస్ఫుల్గా ఉంటాడు. మెయిన్ సమస్యాత్మకం కాడు, సమాజంలోకి వెళ్తే సమస్యాత్మకం కాడు. నెక్స్ట్ వచ్చేసి చాలా సంబంధమైన అంటే చేతులు, కాళ్ళు, మన బాడీ హైట్ పెరగడానికి వాటికి సంబంధించినవండి. నెక్స్ట్ వచ్చేసి ఉద్వేగం చెప్పుకున్నామండి, సామాజికం చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి భౌతికంగా అంటే అతని యొక్క హైట్ అన్నమాట. హైట్ అంటే మనం చూడటానికి అపీరెన్స్, నేను చూడటానికి ఎట్లా ఉన్నాను, హైట్గా ఉన్నానా, లావుగా ఉన్నానా, పొట్టిగా ఉన్నానా, పొడవుగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, వీటికి సంబంధించినవి వివిధ అంశాలండి. వాటి మధ్య సంబంధాలు కూడా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి వికాసం, అవగాహన. మెయిన్ టాపిక్ అండి వికాసం, అవగాహన. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. వికాసం, అవగాహన టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వికాసాన్ని గురించి మనం అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి, అవగాహన చేసుకొని పిల్లవాడిని వాడిని ఏ పరంగా అర్థం చేసుకుంటామో అనటానికి కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించారండి. వాటిని మనం ముందు క్లాస్లో నేర్చుకోబోతున్నాం. ఆ ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ముఖ్యంగా అండి పియాజే, కార్ల్ రోజర్స్, చోమ్స్కీ, ఎరిక్సన్, కోల్బర్గ్. చూడండి ఒకసారి, పియాజే, కార్ల్ రోజర్స్, చోమ్స్కీ, ఎరిక్సన్, కోల్బర్గ్. వీళ్ళైతే ఏం చేశారంటే వికాసానికి సంబంధించి అంశాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి అనేసి వాళ్ళు కొన్ని సిద్ధాంతాలు చెప్పారు. ఆ సిద్ధాంతాలను మనం ముందు క్లాస్లో విడమర్చి చాలా క్లుప్తంగా సంక్షిప్తంగా నేర్చుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి వైయక్తిక భేదాలు అంటే పర్సన్కి వ్యక్తికి తేడాలు ఉంటాయి. తేడాలు అంటే ఇప్పుడు నేను ఎట్లా ఉన్నాను,
చూడటానికి కొంచెం లావుగా ఉన్నాను అని అనుకోండి. అలాగే నా తమ్ముడు ఉండడానికి నా తమ్ముడు కూడా అలా లావుగా ఉండడానికి ఛాన్స్ లేదు. ఒకళ్ళు ఉండొచ్చేమో, మేబీ నా కలర్ అతని కలర్ వేరు కావచ్చేమో, నా తెలివితేటలు అతని తెలివితేటలు వేరు కావచ్చేమో, నా అభిరుచి అతని అభిరుచి వేరు కావచ్చేమో. సో ఇట్లా నేను చెప్పేది ఏంటంటే పిల్లవాడికి మధ్య భేదాలు ఉంటాయి. ఒకడికి మనం ఒక లెసన్ చెప్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది, ఇంకొకటికి అర్థం కాకపోవచ్చు. ఒకటికి 10 నిమిషాలు అర్థమైతే ఇంకొకటికి 20 నిమిషాల పైన పట్టవచ్చు. సో వాళ్ళకి మధ్య ఉన్న భేదాలను మనం ఏమంటామంటే వైయక్తిక భేదాలు అంటాము. ఈ వైయక్తిక భేదాల టాపిక్ ఎందుకు ఇక్కడ ఇంక్లూడింగ్ చేశారంటే, ఒక టీచర్ అనేవాడు క్లాస్లో రకరకాల మంది పిల్లలు, స్వభావం ఉన్న పిల్లలు ఉంటారు. వాళ్ళందరినీ అర్థం చేసుకొని ఎవరు ఎలా అయితే అర్థం చేసుకుంటారో వాళ్ళకి అలా చెప్పాలండి. లేదు వాళ్ళు ఎలా ఉంటే నాకేం పని, నేను చెప్పాల్సింది నేను చెప్తాను, అర్థం చేసుకున్నాడు అంటే నువ్వు చెప్పే ఉపయోగం లేదండి. ఎందుకంటే ప్రతి పిల్లవాడికి నువ్వు చెప్పేది అర్థం కావాలనే రూల్ ఎక్కడా లేదు. వాళ్ళ యొక్క స్థాయిలు వేరు ఉంటాయి. అతని యొక్క మైండ్, నాలెడ్జ్, అర్థం చేసుకునే విధానం అంతా వేరుగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఎవడెవడికి ఎలా చెప్తే అర్థమవుతుందో, ఏ రీతిలో చెప్తే అర్థమవుతుందో, కొంతమంది స్లోగా చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి చాక్ పీసు బోర్డు మీద పెట్టి రాసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. నువ్వు నోటితో ఎంత చెప్పినా ఒకసారి అర్థం కాకపోవచ్చు. సో అందుకే వాళ్ళ మధ్య ఉన్న తేడాల్ని గమనిస్తావు. ఉపాధ్యాయుడు అనేవాడు గమనిస్తూ అర్థం చేసుకొని ఏ రీతిలో వాళ్ళకి ఎలా చెప్పాలనే దానికి మనకి వైయక్తిక భేదాలు అనే టాపిక్ చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మూర్తిమత్వం అంటే ఇంగ్లీష్లో అనేసి పర్సనాలిటీ అంటామండి. పర్సనాలిటీ అనగానే నువ్వు ఒక వ్యక్తిని చూడంగానే స్పాన్ ఆఫ్ అటెన్షన్లో నీకు అర్థమవుతుంది అతను ఎందుకు కొంచెం మంచోళ్ళలాగా ఉన్నాడు, లేదా అతను ఎందుకు కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తున్నాడే అనే స్పాన్ ఆఫ్ అటెన్షన్లో నీకు అర్థమవుతుంది. ఆ అపీరెన్స్ని మనం టోటల్గా ఏమనుకుంటున్నాం అంటే మూర్తిమత్వం అంటాం. ఈ మూర్తిమత్వాన్ని, అతని యొక్క అపీరెన్స్ని మనం అర్థం చేసుకోవడానికి కూడా దానికి సంబంధించి కొన్ని సంబంధమైన కారకాలు ఉంటాయి. ఆ కారకాలు ఏంటి? అతని యొక్క పెరిగిన స్థితి కావచ్చు, లేదా అతని యొక్క వాతావరణం కావచ్చు, అతని చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో వాడి యొక్క మూర్తిమత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ మూర్తిమత్వం టాపిక్ అనేది సైకాలజీలో ప్రొవైడ్ చేయబడింది. ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి రక్షక తంత్రాలు. ఈ రక్షక తంత్రాలు అనేది మెయిన్గా సైకాలజీ తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే ఈ రక్షక తంత్రాలు చాలా గమ్మత్తైనవి అండి. ఎంత గమ్మత్తైనవి అంటే ఇవి వచ్చి నాకు తెలిసి 12-14 ఉంటాయి. ఈ ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం అంటే మన హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసేటప్పుడు, లేదంటే ఒకరి మీద కోపం ఇంకోటి చూపిస్తున్నప్పుడు ఇవి మనం అప్లై చేసుకోగలిగితే రక్షక తంత్రాలు మనకు చాలా ఈజీగా గుర్తుంటాయి. మొత్తం 12 ఉంటాయి. విస్థాపనం అని, పరిక్షేపణం అని చాలా ఉన్నాయి. మొత్తం 12 ఉంటాయి. ఇవి చాలా గమ్మత్తుగా ఉంటాయి నేర్చుకునేటప్పుడు. మంచి మంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం క్లియర్గా నేర్చుకుందాం రక్షక తంత్రాలు అనే టాపిక్. నెక్స్ట్ వచ్చేసి వికాస అధ్యయన పద్ధతులు అండి. వికాస అధ్యయన పద్ధతులు పేరులోనే ఉంది. పిల్లల యొక్క వికాసాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని పద్ధతుల ద్వారా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ పద్ధతులు ఏంటి అని అంటే అంతఃపరీక్షణ పద్ధతి, పరిశీలన పద్ధతి, ప్రయోగ పద్ధతి, ఇంటర్వ్యూ పద్ధతి, పరిపృష్ఠ పద్ధతి, ఇంకా దీర్ఘకాలిక పద్ధతి, స్వల్పకాలిక పద్ధతులు అని కూడా ఉన్నాయండి. ఈ పద్ధతుల గురించి మనం క్లియర్గా విడమర్చి నెక్స్ట్ ముందు క్లాసులో చెప్పుకోబోతాము. అధ్యయన పద్ధతులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, వికాసాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్ధతులు. ఎవరి వికాసం? పిల్లవాడి వికాసం. మనం ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఓకేనండి, సైకాలజీ అని అంటే చాలామందికి ఎక్కువగా ఏం ఆలోచిస్తారంటే సైకాలజీ అంటే డాక్టర్కి సంబంధించిందేమో, ఒక పిచ్చి వాళ్ళకి సంబంధించిందేమో, లేదంటే మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్ళకేమో, మెంటల్ స్టేట్ సరిగ్గా లేని వాళ్ళకేమో అని ఆలోచిస్తాం. కానీ నువ్వు ఒక టీచర్వి, వాళ్ళొక పిల్లలు, నీకు సంబంధించి సైకాలజీ అని అంటే పిల్లవాడి సైకాలజీ మాత్రమే నీకు తెలియాలి. నువ్వు డాక్టర్ అనుకో, పేషెంట్స్ యొక్క సైకాలజీ నీకు అర్థం కావాలి. ఇంజనీర్ అనుకో, నీ చుట్టూ ఉండే ఉద్యోగుల సైకాలజీ నువ్వు అర్థం చేసుకోవడానికి అది చదవాలి. మనం టీచర్స్కి పిల్లల యొక్క సైకాలజీ నువ్వు అర్థం చేసుకోవడానికి నీకు సైకాలజీలో కొన్ని పద్ధతులు తీసుకొచ్చారు, కొన్ని మెథడ్స్ తీసుకొచ్చారు, ఎలా అర్థం చేసుకోవాలనేసి కూడా తీసుకొచ్చారు టాపిక్స్. మనం ఇక్కడ సైకాలజీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది పిల్లవాడి సైకాలజీ అని బాగా గుర్తుపెట్టుకోండి. సైకాలజీ అంటే ఎక్కడెక్కడికో వెళ్ళొద్దు, సంథింగ్ ఏమొద్దు మనకి. సైకాలజీ అంటే ఆ పెద్ద వాళ్ళేమో, అదేమో ఇదేమో ఏమొద్దు. సైకాలజీ అంటే పిల్లవాడికి సంబంధించింది మాత్రమే. వాడు పెరుగుతున్నప్పుడు, పుట్టినప్పటి నుంచి పెరిగి చనిపోయేటప్పుడు దాకా
పుట్టినప్పటి నుంచి పెరిగి, ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, పుట్టినప్పటి నుంచి పెరిగి చనిపోయేదాకా వాడిలో అనేక మార్పులు వస్తుంటాయి. స్కూల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కడు ఒకలాగా ఉంటాడు, లేదంటే ఒకడు మన మాట వింటాడు, ఒకడు మాట వినడు. అవన్నీ బాగా ఏం చేయాలంటే సైకాలజీలో ప్రతి ఒక్క దశలో మనకి ఎట్లా ఉంటాడు, ఎలా బిహేవ్ చేస్తాడు అనేది అర్థం చేసుకోవడానికి ప్రతిదీ సైకాలజీలో మనకు పొందుపరిచారండి. ఇక్కడ సైకాలజీ అంటే ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన పిల్లవాడికి సంబంధించిన సైకాలజీ గుర్తుంచుకోవాలి, వేరే టాపిక్స్ మనకు అనవసరం. సరే, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదామండి. టాపిక్ వచ్చేసి నెక్స్ట్ అండి వికాస కార్యక్రమాలు. వికాస కార్యక్రమాలు అంటే పిల్లవాడు వాడి యొక్క వికాసాన్ని పెంపొందించడానికి మనం కొన్ని కార్యక్రమాలు ప్రవేశపెడతామండి. స్కూల్లో కావచ్చు, బయట కావచ్చు, వాళ్ళ ఇంట్లో కావచ్చు, లేకపోతే ఇంకోటి. వికాస కార్యక్రమాలు అంటే సపోజ్ ఏం లేదండి, నీకు సండే వస్తే మనకి మ్యాగజైన్స్ వస్తాయి కదా, మ్యాగజైన్స్లో వెనకాల ఫజిల్స్ ఉంటాయి కదా, ఆ ఫజిల్స్ చేయటం, లేకపోతే పొడుపు కథలు లాంటివి, ఇంకా ఏవైనా సరే వాళ్ళ తెలివితేటలకు సంబంధించి ఏ పెంచడానికైనా చేసే వికాస కార్యక్రమాలు అంటారు. వికాస కార్యక్రమాల్లో వాడి వికాసం పెంపొందించడానికి కొన్ని కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. అవేంటో మనం ముందు చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు వికాస కార్యక్రమాలు ఆటంకాలు కూడా ఉంటాయండి. ఆటంకాలు అంటే వాడి వికాస కార్యక్రమానికి అంటే వికాసం పెంపొందించడానికి అడ్డుపడే కారకాలు ఏంటివి కూడా ఉన్నాయండి. అవి మనం ముందు క్లాసులో చెప్పుకుందాం. నెక్స్ట్ అంటే వికాసం చాప్టర్ ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ మనం అభ్యసనం చెప్పుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అభ్యసనం అంటే ఏంటంటే ఒక టీచరు ఒక పిల్లవాడికి బోధన అభ్యసన అనుభవాలను బాగా గుర్తుపెట్టుకోండి, ఏం నేర్పిస్తున్నాడంటే బోధన అభ్యసన అనుభవాలను నేర్పిస్తున్నాడు. పిల్లవాడు నేర్చుకునే బోధన అభ్యసనాలని మనం ఏమంటున్నామంటే అభ్యసనం అంటున్నాం. అభ్యసనం అంటే పిల్లవాడు వాడి యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి ఏ అయితే కార్యక్రమాలు చేస్తున్నాడో వాటిని మన అభ్యసనం కింద పరిగణించవచ్చు. లేకపోతే ఒక జ్ఞానం ఉన్న వ్యక్తి జ్ఞానం లేని వాళ్ళకి జ్ఞానం నింపే కార్యక్రమాన్ని మనం ఏమంటామంటే అభ్యసనం అంటాం. అభ్యసనం అనేది ఇక్కడ మనం అనుకోవచ్చు, ఒక టీచర్కి ఒక స్టూడెంట్కి మధ్య జరుగుతుంది అనుకోవచ్చు, లేదంటే స్టూడెంట్కి మధ్య జరిగేది కూడా అభ్యసనం అవుతుందండి. ఎందుకంటే ఒక నాలెడ్జబుల్ పర్సన్ అనేవాడు ఇంకో నాలెడ్జ్ లేని పర్సన్ దగ్గరికి వెళ్ళి చెప్తే అతని నుంచి నేర్చుకుంటాడు. అభ్యసనం అనేది ఒక టీచర్కి స్టూడెంట్కి మాత్రమే పరిమితం కాదు. అభ్యసనం అనేది ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా, ఒకడు నిండుగా ఉన్నాడు జ్ఞానం, ఒకడు జ్ఞానం లేనివాడు, వాళ్ళిద్దరి మధ్య ఉండేది కూడా అభ్యసనం కిందకి వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభ్యసనం గురించి మనం నేర్చుకోవాలంటే భావన స్వభావం అండి. అభ్యసన భావన స్వభావం అంటే అభ్యసనం అంటే ఏంటి, దాని గురించి మనకు కొన్ని డెఫినేషన్స్ మన గొప్ప శాస్త్రవేత్తలు చెప్తారండి. నెక్స్ట్ స్వభావం, అభ్యసన స్వభావం, దాన్ని మనం ఎటువంటి పరిస్థితులు నేర్చుకుంటాం, వాటిని నేర్చుకోవటం వల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా అభ్యసన స్వభావం అండి. సెకండ్ టాపిక్ వచ్చేసి అభ్యసన కారకాలు. అభ్యసన కారకాలు అంటే మెయిన్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటేనండి అభ్యసనం నేర్చుకోవడానికి ఏర్పడే పరిస్థితులు అండి, కారకాలు. అభ్యసనం నేర్చుకోవడానికి నీకేమైనా ఉపయోగించవచ్చు, వ్యక్తిగతంగా ఉపయోగించవచ్చు, పరిసరంగా ఉపయోగించవచ్చు. వ్యక్తిగతంగా అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఒక జ్ఞానం ఉన్న వ్యక్తి జ్ఞానం లేని వ్యక్తికి మధ్య జరిగే సంభాషణ ద్వారా అతను ఎంతో కొంత నేర్చుకుంటాడు. అతను నేర్చుకున్న వ్యక్తికి అభ్యసనం జరిగిందని మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పరిసర కారకాలు అనుకున్నాం. పరిసర కారకాలు అంటే మన చుట్టూ ఉన్న సమాజంలో సినిమా హాల్ కావచ్చు, లేకపోతే హోటల్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఎగ్జిబిషన్స్ కావచ్చు, ప్రదర్శన కావచ్చు, ఏవైనా సరే వాటికి సంబంధించి అన్నీ నేర్చుకొని ఆ పరిసర కారకాల ద్వారా వాడు అభ్యసనం నేర్చుకునేదాన్ని మన అభ్యసన కారకాలు అని అంటామండి. నెక్స్ట్ వచ్చేసి అభ్యసన ఉపగమాలు అండి. అభ్యసన ఉపగమాలు ఇందాక ఇక్కడ మనం చెప్పాం కదా, వికాసం అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్లో. ఇక్కడ కూడా అభ్యసన ఉపగమాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అభ్యసన ఉపగమాల్లో ప్రవర్తనవాదం, నిర్మితవాదం, ఒక నిమిషం అభ్యసన కారకాలు ఉపగమాలు అండి. అభ్యసన ఉపగమాల్లో వచ్చేసి ప్రవర్తనవాదం, నిర్మితవాదం, సమగ్రాకృతివాదం అంటే మన గెస్టాల్వాదం అండి, సమగ్రాకృతివాదం. నెక్స్ట్ వచ్చేసి పరిశీలనాత్మక వాదం అండి. మనం ఏం చెప్పుకున్నాం, మొత్తం 4 టాపిక్స్ చెప్పుకున్నాం అండి. అభ్యసన ఉపగమాల్లో ఫస్ట్ చెప్పుకునేది ఏంటంటే నిర్మితవాదం, ప్రవర్తనవాదం, సమగ్రాకృతివాదం, పరిశీలనాత్మకవాదం. ప్రవర్తనవాదంలో మనకి బాగా గుర్తున్నారు కదండి, ఎలికలతో ప్రయోగాలు చేసిన వాళ్ళు, పామరాలతో ప్రయోగాలు చేసిన వాళ్ళు, కుక్కలతో ప్రయోగాలు చేసిన వాళ్ళు, శాస్త్రీయ నిబంధన, యత్నదోష అభ్యసనం, ఇంకోటి వచ్చేసి ఏంటంటే స్కిన్నర్ అభ్యసన, కార్యసాధక నిబంధన అండి. ఈ ఉపగమాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ బిట్స్ పడడానికి చాలా స్కోప్ ఉందండి.
కన్ఫ్యూజన్ అయ్యేది కూడా చాలామంది ఎక్కువ ఇక్కడ. ఇప్పుడు నేను కూడా మీకు చెప్పేటప్పుడు చిన్న లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అయ్యాను, బట్ పర్లేదు. కన్ఫ్యూజన్ అయ్యే టాపిక్స్ ఎక్కువ ఏంటంటే ఇవన్నీ ప్రవర్తనవాదులు ఉన్నారు, నిర్మిత వాదులు ఉన్నారు, పరిశీలనాత్మక వాదులు ఉన్నారు. ఈ వాదుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క అభ్యసన సిద్ధాంతాలను ప్రవేశపెట్టారండి. ఆ అభ్యసన సిద్ధాంతాలను మనకు ముందు క్లాస్లో నేర్చుకోబోతాం. జస్ట్ ఇప్పుడు అనేది జస్ట్ బ్రీఫ్గా ఇంట్రొడక్షన్ ఇచ్చేసి నెక్స్ట్ క్లాసెస్ కంటిన్యూ చేసుకుందామండి. ఓకే, తర్వాత వచ్చేసి స్మృతి విస్మృతి అండి. స్మృతి విస్మృతి బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మెయిన్ టాపిక్, బిట్స్ పట్టడానికి ఏరియా ఉన్న టాపిక్. అలానే మిగతా ఈ బిట్స్ పడవని కాదండి, ప్రతి దాన్ని టాపిక్ ఇంపార్టెంటే. మనకి ఇదొక్క టాపిక్ నుంచి 30కి 30 బిట్లు, 20కి 20 బిట్లు లేడు. కానీ మస్ట్ అండ్ షుడ్ పడే టాపిక్స్ ఏమని అంటే నేను చెప్పేవానండి. స్మృతి విస్మృతి. స్మృతి విస్మృతి అంటే ఏం లేదండి, నువ్వు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏదో ఒకటి నేర్చుకున్నావు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూని నేను కొన్ని రోజుల తర్వాత నేను అడిగాను, ఆ పాయింట్ నువ్వు కరెక్ట్గా చెప్పగలిగావు అంటే నీ స్మృతి బాగున్నట్టు. స్మృతి బాగున్నట్టు. ఒకవేళ విస్మృతి అనేసి ఉంది, ఒక పాయింట్ నేను నేర్చుకొని కొన్ని రోజుల తర్వాత నేను అడిగితే అది నేను నీకు చెప్పలేకపోయాను అంటే విస్మృతి. అది అంటే ఒక గత కాలంలో నువ్వు నేర్చుకున్న అభ్యసనాలని లేదంటే గత కాలంలో నువ్వు నేర్చుకున్న విషయాన్ని గుర్తుపెట్టుకోగలిగి తిరిగి చెప్పగలిగేది స్మృతి అండి. గత కాలంలో నేర్చుకున్న విషయాలను గుర్తుపెట్టుకోలేకుండా నేను నీకు చెప్పలేకపోతే దాన్ని విస్మృతి అంటారు. స్మృతి విస్మృతి మెయిన్గా స్మృతి విస్మృతి వీళ్ళ మీద ఎక్కువ ప్రయోగాలు చేసిన వాళ్ళు ఎవరంటేనండి, సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనే పర్సన్, ఒక శాస్త్రవేత్త, గొప్ప శాస్త్రవేత్త. స్మృతి విస్మృతి మీద చాలా ప్రయోగాలు చేశాడండి. ప్రయోగాలు చేసి స్మృతి అంటే ఇది, విస్మృతి అంటే ఇది, స్మృతి ఇంత శాతం ఎక్కువ ఉంటే మనిషిలో ఇది ఉపయోగపడింది, విస్మృతి అనేది ఇంత శాతం ఎక్కువగా ఉంటే విస్మృతి వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయని చెప్పినారండి మన సన్ ఫ్రాన్సిస్ గారు. ఇంకో చిన్న విషయం ఏంటంటే అండి, ఆన్ మెమరీ అనే ఒక బుక్ రాశారండి. ఎవరు రాశారంటే హెబ్బింగాస్ అనే వ్యక్తి, ఒక గొప్ప శాస్త్రవేత్త హెబ్బింగాస్ అనే వ్యక్తి ఆన్ మెమరీ అనే పుస్తకాన్ని రాశాడండి. అది కూడా స్మృతి విస్మృతికి సంబంధించి ఉంటుందండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అభ్యసన బదలాయింపు అండి. నాకు తెలిసి అభ్యసన బదలాయింపు ఈజీగా బిట్ పెట్టే ఏరియా అనుకుంటున్నాను నేనైతే, కానీ ఎక్కువ మంది తప్పులు చేసేది కూడా అభ్యసన బదలాయింపు. చూడటానికి చాలా చిన్న టాపిక్ అండి. ఏంటంటే నేను ఒక విషయాన్ని నేర్చుకున్నా, సైకిల్ తొక్కడం అనే విషయాన్ని నేర్చుకుంటే ఈ విషయాన్ని లేదా ఈ సందర్భాన్ని నేను ఇంకో సందర్భం దగ్గర ఉపయోగించగలుగుతున్నానా లేదా అనేది అభ్యసన బదలాయింపు. ఇప్పుడు నేను సైకిల్ నేర్చుకునే విషయాన్ని ఒక స్కూటీ నడపడానికి అప్లై చేస్తే దానికి ఏమన్నా ఇక్కడ నేర్చుకున్న అభ్యాసం అక్కడికి బదలాయింపోయింది. అదే నేను ఇప్పుడు టైపింగ్ చేసేది వేసుకుంటే టైపింగ్ నేర్చుకునేది ఒకటి నేర్చుకున్నా, ఈ విషయాన్ని నేను ఇంకో చోటుకి ఎక్కడికల్లా నేర్చి కంప్యూటర్ టైప్ చేయడానికి ఉపయోగించుకుంటే దాన్ని ఇక్కడ అభ్యాసం అక్కడ ఉపయోగపడింది. ఒక చోట నువ్వు నేర్చుకున్న విషయాన్ని ఇంకో చోట నీకు కనుక ఉపయోగపడితే దాన్ని మనం బదలాయింపు అంటాం. ఈ బదలాయింపులో మనకి 4 టైప్స్ ఆఫ్ బదలాయింప్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఇక్కడ నేర్చుకున్నది అక్కడ ఉపయోగపడిందా లేదా. ఉపయోగపడింది ఒక రకమైన అభ్యసన బదలాయింపు అండి. ఇక్కడ నేర్చుకున్న విషయం అక్కడ ఉపయోగపడకపోతే అది ఇంకో రకమైన బదలాయింపు అండి. సో నెక్స్ట్ అభ్యసన బదలాయింపు అనేది చాలా టిపికల్గా ఉండే ఈజీ పాయింట్ అండి. దీన్ని మనం ముందు నేర్చుకోబోతాం. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ ధారణ. నాకు ఇక్కడికి వచ్చి ఒక సైకాలజీ క్లాస్ చెప్పమని చెప్పేసి మనకి చెప్పింది సుబ్బారెడ్డి గారు నన్ను కన్సల్ట్ అయిన తర్వాత నేను అతను చెప్పేసి, సార్ ఫస్ట్ నేను కొంచెం సతమతాయించి చెప్పలేను అది ఇది అని చెప్పాను. కానీ అతను నాలో కొంచెం ప్రేరణ నింపి, లేదు చెప్పండి సార్, తప్పైనా ఒప్పైనా ఏదో ఒకటి చెప్తే మన క్లాసెస్ వెళ్తాయి. కొంతమంది వాళ్ళు మన కోసం ఉన్నారు, వాళ్ళు చూడకపోని కానీ మనం చెప్తే వినేవాళ్ళు కొంతమంది ఉన్నారండి, వాళ్ళ కోసం చెప్తాము. మనం నాలెడ్జబుల్ పర్సన్స్ కదా, మనకి నాలెడ్జ్ లేకపోతే డిఎస్సి రాదు. ఉంది కాబట్టి ఎంతో కొంత మీరు ఉపయోగించి దాన్ని నలుగురు చెప్పండి సార్, దీన్ని ఇంతటితో ఆపేయొద్దు అని నాకు కొంత ప్రేరణ ఇచ్చాడు. కాబట్టి నేను ఇక్కడ మీ ముందు నిల్చున్నా. ఏదైనా ఒక విషయాన్ని లేదా ఒక కార్యాన్ని చేయడానికి మనకి ఒక ఇగ్నేషన్ లాగా, అంటే ఒక స్టార్టప్ లాగా ఎవరన్నా సరే, అది బహుమతి రూపంలో కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, లేకపోతే తిట్ల రూపంలో రావచ్చు, దండం రూపంలో రావచ్చు, ఏదైనా సరే అది మన ప్రేరణ కిందే వస్తుంది. నేను ఒక విషయాన్ని నేను చేయలేకపోతున్నాను అంటే మా ఫాదర్ లేకపోతే ఎవరైనా సరే అతను వచ్చి నువ్వు ఎందుకు చేయలేవురా, నువ్వు చేస్తావు అనేసి మనకు కొన్ని మోటివేషన్ మాటలు చెప్పి ఆ పని ఎట్లా చేయగలిగేలా చేస్తారండి. దాన్నే మనం ప్రేరణ అని. నెక్స్ట్ ప్రేరణ ధారణ బయట ఆపోజిట్ అండి. ధారణ అంటే ఏంటంటేనండి, ఇందాక మనం గతంలో నేర్చుకున్న విషయాలను ఇప్పుడు చెప్తే దాన్ని స్మృతి అంటున్నాం కదా. ఆ గతంలో నేర్చుకున్న విషయాలు ఒక నెల రోజుల తర్వాత నువ్వు చెప్పగలిగినావు అంటే నీ స్మృతి బాగున్నట్టు అర్థం.
కానీ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, గతంలో ఎప్పుడో నేర్చుకొని ఒక నెల రోజుల తర్వాతకి మధ్యలో 30 రోజులు తేడా ఉందండి. ఈ 30 రోజుల్లో ఆ విషయాన్ని నువ్వు మైండ్లో గుర్తుపెట్టుకునే విషయాన్ని ఏమంటావంటే ధారణ అంటావండి. నువ్వు బయటికి ఎక్స్పోజ్ చేస్తే అది నీ స్మృతి, అంతే లోపల గుర్తుపెట్టుకుంటే దాన్ని ధారణ అంటారు. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి అభ్యసన విస్తృతి అండి. అభ్యసన విస్తృతి, నాట్ విస్మృతి అండి. విస్తృతి అంటే మనం నేర్చుకునే ఒక విషయాన్ని ఎంత దూరం ఎంతకాలం నేర్చుకోగలిగే చెప్పేది ఏంటంటే అభ్యసన విస్తృతి అంటామండి. అభ్యసనాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి లేదా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి పునరభ్యసనం అని ఒకటి ఉందండి. ఆ టాపిక్స్ మనం ముందు ముందు నేర్చుకుపోతాము. నెక్స్ట్ వచ్చేసండి లాస్ట్ టాపిక్ బోధనా శాస్త్రం అండి. ఈ టాపిక్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది టెట్కి ఉపయోగం, డిఎస్సికి డబుల్ ఉపయోగం అండి. డిఎస్సిలో ఎక్కువ బిట్స్ అన్నీ ఈ ఏరియా నుంచే వస్తాయండి. టెట్కి అయితే పెరుగుదల, వికాసం, అభ్యసనం, బోధనా శాస్త్రం 3 ఇంపార్టెంటే. డిఎస్సిలో ఏం చేశారంటేనండి వీటిలో కొన్ని టాపిక్స్ తీసి మొత్తం కలిపి ఒక చోట పెట్టారండి. దాన్ని బోధనా శాస్త్రం అండి. ఇప్పుడు టెట్లో కనుక ఈ బోధనా శాస్త్రం సంబంధించి మనం బాగా నేర్చుకోగలిగితే డిఎస్సి అనేది కొంచెం ఈజీ అవుతుందండి. సో బోధనా శాస్త్రం అంటే ఏం లేదండి, బోధించే పర్సన్కి అభ్యసించే పర్సన్కి మధ్య ఎలా చెప్పాలి, వాళ్ళు ఏ పద్ధతులు ఉపయోగించాలి, ఏ వనరును ఉపయోగించి వాళ్ళు అర్థం చేసుకునేలా చేయాలి, ఏ టీఎల్ఎం ఉపయోగించాలి, ఏ టాపిక్కి ఏ టీఎల్ఎం ఉపయోగించాలి అని చెప్పేది ఏంటంటేనండి బోధనా శాస్త్ర పద్ధతి. బోధనా శాస్త్రం సంబంధం అంటే నేను టీచర్ని, నేర్చుకునే వాళ్ళు పిల్లలు అవుతారు. టీచర్కి పిల్లలకి మధ్య ఉన్న సంబంధం అంటే బోధనా శాస్త్ర సంబంధం అండి. వాళ్ళ సంబంధం ఏంటంటే టీచర్కి పిల్లలకి మధ్య ఉన్న రిలేషన్ని టీచర్ అనేవాడు పిల్లల్ని ఎలా అర్థం చేసుకుంటున్నాడు, పిల్లలు అనేవాడు టీచర్ని ఎలా అర్థం చేసుకుంటున్నాడు, టీచర్ పిల్లలకి చెప్పేటప్పుడు ఏ టాపిక్స్ ఏ పద్ధతులు ఉపయోగించాలి, ఏ ఉపగమాలు ఉపయోగించాలి, ఏ టెక్స్ట్ బుక్లు ఉపయోగించాలి, ఏ టీఎల్ఎం ఉపయోగించాలి అనే దానికి రిలేషన్ అక్కడ ఉంటుందండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వివిధ సన్నివేశాలు, సాసారా అని రాస్తారండి. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ. బాగా చూడండి, బోధనా శాస్త్రం అంటే సంబంధం అని చెప్తుంది ఎవరెవరికి మధ్య అంటే టీచర్కి పిల్లవాడికి మధ్య సంబంధం అండి. ఇక్కడ వివిధ సన్నివేశాల్లో అంటున్నాడు. వివిధ సన్నివేశాల్లో పిల్లవాడు సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా బయట జరిగే సన్నివేశాలు, సమాజంలో జరిగే సన్నివేశాలు, మన సంస్కృతికి సంబంధించిన సన్నివేశాలు, రాజకీయంగా సంబంధించిన సన్నివేశాలు అతను ఎంతో కొంత నేర్చుకుంటాడు. అసలు సంక్రాంతి పండుగ అని తెలియని ఒక పిల్లవాడికి మనం సంక్రాంతిని మన ఇంట్లో జరుపుకునేటప్పుడు సంక్రాంతి పండుగకి ఇట్లా కొత్త బట్టలు వేసుకోవాలి కావాలా, కొత్త వంటకాలు తయారు చేయాలి కావాలా, చుట్టాలందరూ మన ఇంటికి వస్తారు కావాలా అనే ఒక చిన్న మైండ్ థాట్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ సంక్రాంతికి వచ్చేటప్పుడు ఇవే ఎక్స్పెక్ట్ చేస్తాడు. తను ఇంట్లో కొత్త బట్టలు వేసుకోవాలి, కొత్త వంటకాలు చేయాలి, కొత్త చుట్టాలు రావాలనే మెయిన్ టాపిక్ అనేది మైండ్లో వస్తుందండి. అట్లాగే వివిధ సన్నివేశాలు అంటే సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా ఈ సన్నివేశాలు అభ్యసకుడు అంటే పిల్లవాడు ఎలా నేర్చుకుంటున్నాడు అనేది ఇక్కడ బోధించేది ఎలా నేర్చుకుంటున్నాడు అనేది ఇక్కడ టాపిక్ అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సమ్మిళిత విద్య. సమ్మిళిత విద్య అనేది మనం డిఎడ్లో మనకు ఒక బుక్కే ఉందండి, 4th నాకు తెలిసి ప్రీవియస్లో పేపర్ 4 అనుకుంటాను, అది ఏం తప్పుంటే వదిలేయండి. సమ్మిళిత విద్య అంటే ప్రత్యేకంగా ఏం లేదండి, ప్రత్యేక అవసరాలు అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మామూలుగా ఉండే పిల్లలతో తీసుకొచ్చి కూర్చోబెట్టి బోధించేది సమ్మిళిత విద్య అని. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటే మనకు తెలిసిందే, వాళ్ళు ఏదైనా అవయవ లోపంతో ఉండి, ప్రత్యేకంగా మెన్షన్ చేయడం అనవసరం, వాళ్ళు ఏదైనా అవయవ లోపంతో ఉండి వాళ్ళు అభ్యసించే స్థితిలో ఉండి బాగా గుర్తుపెట్టుకోండి, అభ్యసించే స్థితిలో ఉండి వాళ్ళని తీసుకువచ్చి సాధారణ పిల్లలతో కూర్చోబెట్టి బోధించడాన్ని మనం సమ్మిళిత విద్య అంటాం. సమ్మిళితం అంటే మిళితం చేయటం అంటే కలిపేయటం అని ఆ మాటల్లోనే మనకు వాడిందండి. నెక్స్ట్ వచ్చేసి బోధనా శాస్త్ర పద్ధతులు. బోధనా శాస్త్ర పద్ధతులు ఇక్కడ పేరులోనే మనకు ఉందండి, బోధనా శాస్త్ర పద్ధతులు అంటున్నాడు. అంటే నువ్వు ఒక టీచర్ అనేవాడు బోధించేటప్పుడు ఏ పద్ధతులను ఉపయోగించి పిల్లవాడికి జ్ఞానాన్ని నింపగలడు, లేదంటే ఒక టాపిక్ని తీసుకొని ఆ టాపిక్ యొక్క స్వభావాన్ని, నేచర్ని బట్టి ఈ పద్ధతిలో పిల్లవాడికి చెప్తే బాగా అర్థమవుతుంది, ఈ పద్ధతిలో పిల్లవాడికి చెప్తే బాగా అర్థం అవ్వదు అని తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడే పద్ధతులు ఏంటంటేనండి
బోధనా శాస్త్ర పద్ధతులు అండి. ఈ బోధనా శాస్త్ర పద్ధతిలో మెయిన్గా ఏంటంటే అన్వేషణ పద్ధతి, పరికల్పన పద్ధతి, సర్వే పద్ధతి, పరిశీలన పద్ధతి, కృత్య పద్ధతి, సహకార పద్ధతి, భాగస్వామ్య పద్ధతి. ఈ పద్ధతుల గురించి మనం తర్వాత టాపిక్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009, సిసిఈ బాలల హక్కులు అండి. ఎన్సిఎఫ్ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అండి. మన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ప్రస్తుతం ఉన్నదాకా విద్యలో అనేక మార్పులు వచ్చాయండి. ఒకప్పుడు ఒక రకంగా జరిగేది, అడవుల్లో జరిగేది, ఆశ్రమాల్లో జరిగేది, ఒకప్పుడు మదర్సా లేకపోతే ఒక కులానికి సంబంధించి అట్లానే జరిగేది. కానీ ఉండే కొద్దీ, అభివృద్ధి చెందుతున్న కొద్దీ విద్య అనేది ఇలా ఉంటేనే పిల్లలకి బాగా అర్థమవుతుంది, ఇలా ఉంటేనే బడుగు బలైన వర్గాలకు విద్య అనేది అందుతుంది, ఈ టాపిక్స్ చెప్తేనే పిల్లవాడు బాగా నేర్చుకోగలుగుతాడు, ఈ టాపిక్స్ చెప్తే ఆ పిల్లవాడి భవిష్యత్తుకి బాగా ఉపయోగపడుతుంది అనేసి కొంతమంది శాస్త్రవేత్తలు, కొంతమంది మేధావులు వాళ్ళందరూ కూర్చొని కొన్ని ఫ్రేమ్వర్క్స్ తయారు చేసుకొని అనేక దేశాలు పర్యటించి లేదంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి తెలుసుకొని అందులో లోటుపాట్లు ఏంటో ఆలోచించుకొని ఆ మొత్తాన్ని ఒక రూపంగా చేసి కొన్ని తయారు చేశారండి. వాటిలో మెయిన్ వచ్చేసి ఎన్సిఎఫ్ 2005 అండి. ఎన్సిఎఫ్ 2005 కూడా మనం క్లియర్ కట్గా ఒక టాపిక్ మొత్తం ఒక రోజు చెప్పుకోవడానికి కూడా మనకు సరిపోదు, అంత ఇదిగా ఉంటుంది అది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టీఈ 2009. ఆర్టీఈ 2009 అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అండి. రైట్ టు ఎడ్యుకేషన్ అంటే